తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు పాల్గొన్నారు. భారత మాజీ క్రికెటర్ భరత్ అరుణ్, డొక్కా మాణిక్య వరప్రసాద్, హీరోయిన్ ప్రియా ఆనంద్ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామంలో స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఒంటిమిట్టలో జాంబవంతుడికి దేవాలయం కట్టాలి, టీటీడీ ఆధ్వర్యంలోనే ఆ దేవాలయం కట్టాలి జాంబవంతుడికి అని చెప్పేది మా డిమాండ్. అదేవిధంగా గుంటూరులో అరుంధతి మాత దేవాలయం కట్టాలి. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన ఆ దేవుళ్ళు మరి జాంబవంతుడంటే ఆయన మాదిగ కులానికి ఆది గురువు. అదేవిధంగా ఈ సమాజానికి మొట్టమొదట జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, శ్రీరామచంద్రుడికి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఆ ఒంటిమిట్ట దేవాలయం కట్టిన మహాపురుషుడికి మళ్లీ ఆయనకి దేవాలయం కట్టాలనేది మా రిక్వెస్ట్ గా ప్రతిసారి చెప్తా ఉన్నాం. ఈసారి కూడా స్వామివారికి విన్నవించుకుంటున్నారు. అదే సందర్భంగా గుంటూరులో అరుంధతి మాత మాతలకు మాత అరుంధతి, ఆ అరుంధతి మాత కూడా మా కుల దైవం. ఆవిడకి కూడా దేవాలయం కట్టాలనేది మాకు ఉన్న ఆకాంక్ష, అది కూడా తెలియజేశాం. ఈ సందర్భంగా రాష్ట్రం ఏర్పడిన నూతన ప్రభుత్వాన్ని కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి వీరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని, అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ, మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్. అది ఎన్నికల టైంలో కూడా మేమందరం సపోర్ట్ చేశాం. అది నెరవేరినందుకు వారికి ధన్యవాదాలు. నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికి పేరు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, బట్ ఇట్స్ షో ఫర్ డిస్నీ హాట్స్టార్. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. తిరుపతి స్పెషల్ ఏం కాదండి, ఆ దర్శనం దొరికింది స్పెషాలిటీ. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వీ హ్యాడ్ సచ్ బ్యూటిఫుల్ దర్శన్ దిస్ మార్నింగ్. వెదర్ కూడా చాలా బాగుంది. నిన్న నైట్ నడిచొచ్చాము.